దెబ్బ కొట్టాలనేది బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే ఈసారి ఏఐడిఎంకేతో, ఎందుకంటే డిఎంకే తర్వాత నిజానికి ఎక్కువసార్లు అధికారం ఉంది ఏఐడిఎంకేనే. ఆ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అక్కడికి తమిళనాడులోకి ఎంటర్ అవ్వాలి, తమిళనాడులోకి అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనోజ్. మీకు అన్నామలై ఉన్నారు. అన్నామలై ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా అగ్రెసివ్గా ఒక హిందూవాదాన్ని చాలా అగ్రెసివ్గా తీసుకెళ్తున్న నాయకుడు. అట్లాంటి నాయకుడిని ఈసారి ఎన్నికలకు దూరంగా పెట్టింది బీజేపీ. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏఐడిఎంకే నుంచి వచ్చిన అభ్యంతరాలు. ఎందుకంటే తమిళ ప్రజలు ఇంత హిందూవాదాన్ని ఆమోదించరు, వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు. అన్నమలై లాంటి నాయకుడు ముందుండి పార్టీని లీడ్ చేస్తే, ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఏఐడిఎంకే మీద పడుతుంది. మాకు మిగతా ఓట్లన్నీ, ఈవెన్ హిందూస్ కూడా అక్కడ ఈ ద్రవిడ కల్చర్కి ఎక్కువగా ఆదరణ ఉంటుంది కాబట్టి హిందూ ఓట్లు కూడా మాకు దూరం అవుతాయని చెప్పేసి ఏఐడిఎంకే పెట్టిన ఒత్తిడి మేరకే అక్కడ అన్నామలైని కూడా దూరంగా పెట్టాల్సి వచ్చింది. సో గతంలో జయలలిత ఫ్యాక్టర్ చాలా అద్భుతంగా పనిచేసిన అన్నా డిఎంకే, ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పళనిస్వామి కూడా వెళ్ళిపోయి డిఎంకేతో కలిసినా కూడా డిఎంకేని చాలా ఘోరంగా వ్యతిరేకించారు పబ్లిక్. ఏకంగా సీఎం ఓడిపోవడం, సీఎంగా పనిచేసిన వ్యక్తి ఆ పార్టీలోకి వెళ్ళడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. యాంటీ ఇన్కంబెన్స్ అంటే ఇంతటి స్థాయిలో ఉంటుందా? ముఖ్యమంత్రిని కూడా ఓడించేటువంటి స్థితిలో ఉంటుందా యాంటీ ఇన్కంబెన్సీ? డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్స్ అంటేనే అక్కడ ప్రభుత్వాన్ని, ఆ ముఖ్యమంత్రిని ఓడించే ప్రక్రియ. అయితే ఇక్కడ కేవలం యాంటీ ఇన్కంబెన్సీ మాత్రమే కాదు, కేవలం ప్రభుత్వం పైన వ్యతిరేకత మాత్రమే ఉంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏఐడిఎంకేకి పడవచ్చు. అక్కడ బీజేపీ ఉంది, 7 సార్లు అధికారంలో ఉన్న ఏఐడిఎంకే పడింది. అక్కడ అధికారం ఉంది, పోటీలో ఉంది. మీరు అన్నట్టు ఇంతకుముందు పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి డిఎంకేలో చేరాడు. నిజానికి దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే అనేది ఒక ప్రధాన పార్టీ కాదు, ప్రధాన ప్రతిపక్షం కాని పరిస్థితి అక్కడ ఉంది. ఎవరైతే పళనిస్వామి ఉన్నారో వాళ్ళు సొంతంగా ఏఐడిఎంకేలో ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకులు కాదు. జయలలిత ఏదైతే పార్టీని డెవలప్ చేశారో, ఎంజీఆర్ తర్వాత జయలలిత ఒక పార్టీని చాలా పీక్ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఆమెకున్న ప్రజాదరణతో మాత్రమే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. అటు పన్నీర్ సెల్వం కానీ, ఇటు పళనిస్వామి కానీ వాళ్ళుగా ఒక బలమైన నాయకులు కాదు. అందువల్ల ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే దాదాపు జీరోకి వచ్చేసింది. అయితే ప్రజల్లో ఉన్న ఏఐడిఎంకే అభిమానుల్ని, ఎక్కడైతే పార్టీ క్యాడర్ని క్యాష్ చేసుకోవడం కోసమే అక్కడ బీజేపీ ఎంటర్ అయింది. ఏఐడిఎంకే క్యాడర్ని బీజేపీ క్యాడర్తో కలిపితే ఖచ్చితంగా తమిళనాడులో అధికారంలోకి రావచ్చునని బీజేపీ భావించింది. కానీ నిజానికి ఇక్కడ మనం గమనించాల్సింది యాంటీ ఇన్కంబెన్స్ కూడా కాదు. యాంటీ ఇన్కంబెన్స్ అయితే మేము ఇంతకుముందు చెప్పినట్టు అది ఎన్డీఏ కూటమి కూడా ఓటు వేయచ్చు ప్రజలు. ఈ 2 పార్టీలని తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏంటంటే తమిళ ప్రజలు ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయ రాజకీయ పార్టీలని తీవ్రంగా వ్యతిరేకించి ఒక కొత్త తరహా రాజకీయాలని స్వాగతించాయి. ఇది విజయ రహస్యం. దానికి ప్రధాన కారణం ఏంటంటే విజయ్ కూడా వేరే పార్టీల్లో ఉన్న నాయకుల్ని తీసుకొని వాళ్ళు టికెట్లు ఇస్తే ఇతను కూడా అదే పార్టీలో తాను కూడా ఒకటిగా మిగిలిపోయేవాడు. అలా కాకుండా ఒక కారు డ్రైవర్ కొడుకు కావచ్చు, మామూలు లాయర్లకి, డాక్టర్లకి, ఇతర రకాల ఎంప్లాయీస్కి, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి మనం అంతకుముందు కూడా చూసాం. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఇలాంటి వ్యూహంతోనే ముందుకెళ్ళి అక్కడ సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు విజయ్ కూడా ఒక క్లీన్ ఇమేజ్, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎలాంటి ఇంకా నేర చరిత్ర లేని నాయకులను అక్కడ ఫీల్డ్లో నిలపడం ద్వారా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీగా నిరూపించుకోగలిగాడు. ప్రజలందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యారు. అక్కడ టీవీకేకున్న ఒక అవినీతి లేని ఒక పార్టీగా, లేదా ఏ నాయకుడు కూడా అవినీతి ముద్ర లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇలాంటి పార్టీ కావాలి, ఒక కొత్త పార్టీ, కొత్త తరహా పార్టీ, కొత్త సంప్రదాయ పార్టీ కాకుండా ఒక కొత్త రాజకీయం కోసం ప్రజలు చూస్తున్నారు. ఇది విజయ రహస్యం. ఫైనల్గా సార్, త్రిషా ఫ్యాక్టర్. సో నటి త్రిష కూడా ఇప్పుడు కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళింది. గతంలో తను మాట్లాడిన ఒక వీడియో సెన్సేషన్ అవుతుంది, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని చెప్పి. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో డెఫినెట్గా బయటికి వచ్చి తను ప్రచారం చేయకపోయినా, పార్టీ కండవాక వేయకపోయినా, ఏం లేకపోయినా కూడా సో ఒక్కసారి తను కూడా ఇక్కడ ఏదైనా గవర్నమెంట్లో కీ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుందా? అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే కొంత డిస్టర్బెన్స్ జరిగింది. దీనివల్ల విజయ్
తను కొంత నిందలు మోయాల్సి వచ్చింది. నిజానికి మంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కలిసి చాలా సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి దీన్ని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక స్నేహాన్ని బీజేపీ కావచ్చు లేదా డిఎంకే కావచ్చు ఇతర పార్టీలు అతని క్యారెక్టర్ని అసాసిన్ చేసి అతని క్యారెక్టర్ మీద ఒక మరకేసే ప్రయత్నం చేశారు. ఇది అతనికి కొంత ఇబ్బంది కలిగించిన వ్యక్తిగతంగా అతని కుటుంబంలో చాలా విభేదాలు రావడానికి కారణమైంది. దీన్ని ఆసరా చేసుకొని ఆయన భార్య చేత కేసులు వేయించారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. దీనివల్ల మళ్ళీ దీనికి ఇలాంటి రూమర్స్కి ఒక బలం చేకూర్చేలాగా విజయ్ ఇప్పటికిప్పుడు అలాంటి ప్రయత్నం చేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గానో లేదా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏదైనా కూడా ఈ సమాజానికి కానీ రాష్ట్రానికి సంబంధం లేని విషయం. కాబట్టి మళ్ళీ అట్లాంటి ఏదన్నా ఒక రూమర్స్కి అవకాశం ఇచ్చే పరిస్థితి కానీ అలాంటి పని ఇప్పటికిప్పుడు విజయ్ చేయకపోవచ్చు. కాకపోతే వాళ్ళ స్నేహం కంటిన్యూ అవుతుంది. ఆమె బ్యాక్ ఎండ్లో నుంచి ఆయన కావాల్సిన సలహాలు ఇవ్వచ్చు, ఇతర సపోర్ట్ చేస్తే అవకాశం ఉంది. బట్ టీవీకే విజయ్ ఇంతటి అద్భుతమైన రిజల్ట్ రాణించగలుగుతారని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారైపోయాయి, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈరోజు ఆయన అధికారికంగా ఇక మరి కాసేపటి అనౌన్స్మెంట్ రాబోతోంది. హీ వుడ్ బి ద సీఎం ఆఫ్ తమిళనాడు. యాజ్ చంద్రమౌళి గారు చెప్తున్నట్టుగా డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలను కూడా ప్రజలు పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ మీద వెట్టి వేచారిపోయారు. వాళ్ళ ప్రభుత్వాల్ని ప్రతీకార ప్రభుత్వాలు అంటే ఒకరిపై ఒకరు నిందలు అపనిందలు వేసుకొని శత్రుత్వంగా